ఎడారిలో సెలవులో డిసెంబర్ 12వ తేదీ. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైనది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. సైనికులు ముసలితనంలో తమ ఇళ్ళకి తిరిగి వచ్చేసినప్పుడు తమ దేహానికన్నా గాయపు మచ్చలను చూపించి తాము పాల్గొన్న యుద్ధాల గురించి చెబుతుంటారు. మనం కూడా ఏ నిత్యమైన నివాసానికి చేరుకోవాలని త్వరపడుతున్నాము. అక్కడ దేవుని గురించి, విశ్వాసత గురించి, మనల్ని ఆయన శ్రమల్లో నుంచి నడిపించిన దాని గురించి చెప్పుకుంటాము. ధవళ వస్త్రాలు ధరించిన వారి మధ్య నేను నిలబడి ఉంటే నన్ను చూపించి ఇతడు తప్ప మిగిలిన వాళ్ళంతా మహాశ్రమల కాలాన్ని అనుభవించి ఇక్కడికి చేరుకున్న వాళ్ళు అని సాక్ష్యం రావడం నాకు సిగ్గుచేటు కదా. నీ సంగతి ఏమిటి? దుఃఖం అంటే ఏమిటో తెలియని పరిశుద్ధుడు ఇడుగా అని నీ వైపు చేయెత్తి ఎవరైనా చూపించడం నీకు ఇష్టమా? అయితే ఆ గొప్ప గుంపులో ఒంటరి అవుతావు. పోరాటంలో పాల్గొనాలి, ఎందుకంటే కిరీటం సిద్ధంగా ఉంది. పర్వతం మీద యుద్ధంలో గాయపడిన ఒక సైనికుడు డాక్టర్ అడిగాడు, నీకు గాయం ఎక్కడైంది? సైనికుడు జవాబిచ్చాడు, శిఖరం పైన. తన శరీరం పైన ఉన్న గాయం మాటే మర్చిపోయాడు అతను. పోరాటమే గుర్తుంది, తాను కూలిపోయిన చోటే గుర్తుంది, తమ గెలిపే గుర్తుంది. క్రీస్తు కోసం విశ్రాంతి లేకుండా ఉన్నతాశయ సాధన కోసం శ్రమిద్దాం. శిఖరం చేరాక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పూర్తి చేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటూ సింహనాదం చేద్దాము. నీ పని సంపూర్ణం చెయ్యి, ఆ పైన విశ్రమించు. విశ్రాంతి దేవుడిచ్చేది, ఆ విశ్రాంతి శాశ్వతమని గుర్తించు. దేవుడు నీ దగ్గర పథకాలు, డిగ్రీలు ఉన్నాయా అని చూడడు, నీ గాయపు మచ్చల్ని చూస్తాడు. ఒక వీరుని గురించి రాసిన పాటలో ఒక వచనం, అతని వీర ఖడ్గానికి అల్పకారాలేం లేవు, అన్నీ గంట్లు తప్ప. సేవలో తనకి సంబంధించిన గాయపు మచ్చపు తప్ప ఇతర అలంకారాలను ఏ యోగ్యుడైన సేవకుడు కోరుకుంటాడు? కిరీటం కోసం తాను భరించిన శ్రమలు, క్రీస్తు కోసం పడిన నిందలు, దేవుని సేవలో తాను పొందిన అలసట, ఇవే అతనికి గర్వకారణాలు. ప్రైజ్ ద లార్డ్.